రైట్. ట్రెండ్స్ ఉత్కంఠగా సాగుతున్నాయి. వారు అన్నట్లుగా సో కాంగ్రెస్ ముందంజలోనే కొనసాగుతోంది. ఇక బీఆర్ఎస్ కొంత సెకండ్ ప్లేస్ చూపెడుతున్నా. రైట్. తేజ తేజ సో ప్రస్తుతం ట్రెండ్స్ ఏ విధంగా కొనసాగుతున్నాయి? ముఖ్యంగా సంగారెడ్డి విషయానికి వస్తే కానీ ఓవరాల్గా ఎట్లా ఉన్నాయి ట్రెండ్స్? తేజ. రఘు, మొత్తంగా ఈరోజు జడ్జిమెంట్ డే కావడంతో ఇటు మొత్తంగా పోలింగ్ ఇక్కడ కౌంటింగ్ సెంటర్ల దగ్గర అయితే మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఆ నాయకులు, వారికి సంబంధించినటువంటి కార్యకర్తల హడావుడి స్పష్టంగా కనిపిస్తుంది అన్నట్లుగానే చెప్పాలి. ఏదైనా కానీ 2581 మున్సిపల్ వార్డులకి సంబంధించినటువంటి ఈరోజు రిజల్ట్ రాబోతుంది. అదేవిధంగా 414కు సంబంధించినటువంటి డివిజన్లకు, అంటే ఈ కార్పొరేషన్కి సంబంధించినటువంటి డివిజన్లు ఏవైతే ఉన్నాయో ఆ డివిజన్లకు కూడా రిజల్ట్ రాబోతుంది. కానీ ప్రధానంగా చూస్తే ఇప్పటి వరకు 116కు సంబంధించినటువంటి మున్సిపాలిటీలో 31 మున్సిపాలిటీలు, అంటే మరి ఇప్పుడు మనకు తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మరో 2 మున్సిపాలిటీలు, అంటే 33 మున్సిపాలిటీల వరకు ఇప్పటికే రిజల్ట్ అయితే వచ్చేసింది అన్నట్లుగానే చెప్పాలి. ఇందులో కాంగ్రెస్ పార్టీ అయితే 23 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నట్లుగా కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఇక బీఆర్ఎస్ పార్టీ అయితే మాత్రం 5 స్థానాలను కైవసం చేసుకుంది, 5 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఇక బీజేపీ అయితే ఇంకా ప్రస్తుతం ఖాతా తెరవనటువంటి పరిస్థితిగానే కనిపిస్తుంది. అయితే 3 ప్రాంతాల్లో మాత్రం 3 మున్సిపాలిటీలో హంగ్ అయితే కొనసాగుతుంది. ఇటు ఆలంపూర్లో కావచ్చు, దేవరకద్దర్లో కావచ్చు హంగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం అంటే ఇతరులు అయితే ఒక స్థానంలో ఉన్నారు. ఏదైనా కానీ ఇటు హుజూరాబాద్ సంబంధించినటువంటి మున్సిపాలిటీ కావచ్చు, నేరేడుచర్ల మున్సిపాలిటీ కావచ్చు, ములుగు, కొడంగల్, మధిర, ఐశ్వరావుపేటతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా స్పష్టమైనటువంటి మెజారిటీ దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ అయితే దూసుకుపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అంటే కొన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ అసలు తొలి ఫలితం అనేటువంటిది ఇటు బీఆర్ఎస్ పార్టీ అయితే తొలి ఫలితం వెలువరించింది. మొత్తంగా తొలి బోణి అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ కొట్టింది ఈ రిజల్ట్స్లో. కానీ కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం అనూహ్యంగా అధికార కాంగ్రెస్ హవా అయితే కనిపిస్తుంది. ఏదైనా కానీ అత్యధికంగా మున్సిపాలిటీలను గెలుచుకునేటువంటి దిశగా కాంగ్రెస్ పార్టీ అయితే దూసుకుపోతుంది. బీఆర్ఎస్ పార్టీ అయితే కొన్ని చోట్ల చాలా టఫ్ ఫైట్ ఇస్తుంది. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి సగం వస్తాయి, అంటే ఒక 10 మున్సిపాలిటీలు ఉంటే కాంగ్రెస్ పార్టీకి 5 వస్తే బీఆర్ఎస్ పార్టీకి 5 వస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఏదైనా కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఒక స్పష్టమైనటువంటి ఆధిక్యం దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ అయితే ముందుకి దూసుకుపోతుంది అన్నట్లుగానే చెప్పాలి. ఇంకా మరికొన్ని సేపట్లో మరికొన్ని రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి, ఇంకా ఫలితాలు కూడా తేలబోతున్నాయి అన్నట్లుగానే చెప్పాలి. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ కౌంటింగ్ కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. కొన్ని మున్సిపాలిటీలు ఇప్పటికే ఫలితం తేలిపోయింది. అయితే ఇక కార్పొరేషన్లకు సంబంధించినటువంటి అంశంలో మనకి తొలి కార్పొరేషన్ ఫలితం గురించి అయితే తెలుస్తుంది. మొత్తంగా ఇటు నల్గొండకు సంబంధించి 48 డివిజన్లు నల్గొండ కార్పొరేషన్లో ఉన్నాయి. దీంట్లో 10 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం ఉన్నట్లుగా కూడా, అంటే 10 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నట్లుగా కూడా కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. 2 స్థానాల్లో ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం కనపరుస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఏదైనా కానీ తొలి కార్పొరేషన్కి సంబంధించినటువంటి నల్గొండ కార్పొరేషన్లో కూడా చాలా ఉత్కంఠ, ఇటు రౌండ్కి కూడా ఉత్కంఠత నెలకొంటున్నప్పటికీ కూడా ఏదైనా కానీ అధికార కాంగ్రెస్ పార్టీ అయితే కొంత దూసుకువెళ్ళి ఒక స్పష్టమైనటువంటి ఆధిపత్యం దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. రఘు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ తేజ. సో మొత్తానికి 33 మున్సిపాలిటీస్లో కాంగ్రెస్ 23, బీఆర్ఎస్ 5 మున్సిపాలిటీలు, ఇంకా బీజేపీ బోని కొట్టలేదని తెలుస్తుంది. ఇక అన్నట్లుగా మొత్తానికి 10 కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే బీఆర్ఎస్కి 2 డివిజన్లు కార్పొరేషన్ విషయానికి వస్తే సో